నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందుబాటులో అయితే కొన్ని రోజుల నుంచి మనం చూస్తానే మనం సోషల్ మీడియాలో అనిరుద్ధ్ రెడ్డిపై కొన్ని దుష్ప్రచారాలు అయితే వైరల్ గా మారుతున్నాయి. అయితే బెల్ట్ షాపులు ఇసుక రవాణాపై తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అయితే ఫైర్ అయినట్లు మనకు తెలుస్తోంది. అనిరుద్ధ్ రెడ్డి అయితే గత ఎమ్మెల్యే అక్రమ ఇసుక రవాణాలను ప్రోత్సహించారు అని అంటున్నారు. నాపై దుష్ప్రచారం చేస్తున్నారు, వారు అప్పుడేం చేశారు అని అయితే మంత్రి వాళ్ళని క్వశ్చన్ మార్క్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. తనపై అసభ్యకర పోస్టులు పెడితే పరువు నష్టం దావా వేస్తానని అయితే అనిరుద్ధ్ రెడ్డి చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఏదైతే గత కొన్ని రోజులుగా తనపై దుష్ప్రచారం మీడియా ద్వారా, తర్వాత వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా అనిరుద్ధ్ రెడ్డి ఈ రోజు ఫైర్ అయ్యారు. కొంతమంది విలేకరులు వారికి వత్తాసు పలుకుతూ ఉన్నది ఉన్నట్టు రాయకుండా లేనిది కూడా ఉన్నట్టు రాస్తున్నారంటూ ఇది మంచి పద్ధతి కాదంటూ కూడా వారిని కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి జడ్చర్ల నియోజకవర్గంలో బెల్ట్ షాపులు కానీ అక్రమ ఇసుక కానీ నడపవద్దంటూ తాను ఇంతకు ముందే చెప్పినట్టు, దానిపై ఎవరైనా చూస్తే గనక తర్వాత బెల్ట్ షాపుల్లో మందు విక్రయిస్తున్నారని తెలిస్తే కూడా సంబంధిత అధికారులకు కంప్లైంట్ ఇవ్వాలంటూ వారికి 10,000 తన సొంత డబ్బులు కూడా ఇస్తానంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనవసర పోస్టులు పెట్టి తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన ఫైర్ అయినటువంటి సందర్భం ఉంది. అయితే కొన్ని రోజులుగా వాట్సాప్ గ్రూపులలో తర్వాత సోషల్ మీడియా ద్వారా ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది, ఎమ్మెల్యే ప్రగల్భాలు పలకడమేనా, ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అంటూ వాట్సాప్ గ్రూపులలో ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కొంతమంది విలేకరులు దీనికి ప్రోత్సహిస్తూ గత ఎమ్మెల్యే ఏదైతే ఇసుకను ప్రోత్సహిస్తున్నప్పుడు బెల్ట్ షాపులు గంజాయి మత్తు పదార్థాలు ఉపయోగిస్తున్నప్పుడు ఏం చేశారంటూ కూడా ఆ సదరు విలేకరులు ప్రశ్నించిన నేపథ్యంలో విలేకరులు అంతా సమానంగా చూడాలంటూ, ఎవరికి స్పెసిఫిక్ గా సపోర్ట్ చేయకూడదంటూ ఉన్నది ఉన్నట్టు రాయాలంటూ కూడా ఆయన సూచించారు. ఎవరైనా ఇక ముందు ఇలా చేస్తే తను పరువు నష్టం దావా కూడా వేస్తానంటూ కూడా హెచ్చరించారు. ఏదైతే తాను ఎమ్మెల్యేగా ఎన్నికై 2 నెలలు మాత్రమే అయిందంటూ ఏదైతే జడ్చర్ల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర మంత్రులను కలుస్తూ ఇప్పటికే రోడ్ల ప్రతిపాదనలు, తర్వాత జడ్చర్లకు బైపాస్ సంబంధించి కూడా తను ప్రతిపాదనలు ఇచ్చినట్టు విన్నవించినట్టు కూడా త్వరలోనే ఆ రోడ్డు కూడా శాంక్షన్ అవుతాయంటూ ఈ గత 5 రోజులు అసెంబ్లీ సెషన్ లో పాల్గొన్నానంటూ ఇక నియోజకవర్గంలో నేను ఎప్పుడు తిరగలేదంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఈ రోజు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానంటూ ఇది కేవలం తనపై ఏదైతే అభాండాలు వేయడమేనంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కొంతమంది పని కట్టుకొని తనపై దుష్ప్రచారం చేయడానికి ఇలాంటి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ ఇది తగదంటూ తాను నిరంతరం జడ్చర్ల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి పనిచేస్తానంటూ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికే తాను నిరంతరం పనిచేస్తున్నానంటూ ఆయన చెప్పుకొచ్చారు. వారు తానే ఎమ్మెల్యే 2 నెలలు కూడా కాకముందే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది అసలు ఎవరు అనేది తెలుస్తుందా? ఒక రకంగా ప్రతిపక్ష నేతలు ఎవరన్నా ఉన్నట్లేమన్నా అనుమానాలు ఏమన్నా వ్యక్తం అవుతున్నాయా ప్రదీప్? అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ అనుకూలమైన వ్యక్తులు, తర్వాత దీనికి సంబంధించి కొంతమంది విలేకరులు దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది తగదంటూ ఏదైతే ఉన్నది ఉన్నట్టు రాయాలంటూ విలేకరులు అందరినీ సమానంగా చూడాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏదైతే గత బీఆర్ఎస్ పాలనలో, గత ఎమ్మెల్యే పాలనలో కూడా జడ్చర్లలో భూదందా, అక్రమ కట్టడాలు, తర్వాత మున్సిపాలిటీకి సంబంధించి 10% ల్యాండ్ కూడా ఆక్రమించినా కానీ మీరు రాయలేదంటూ అప్పుడు ఏం చేశారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. విలేకరులకు ఇది తగదంటూ అందరినీ సమానంగా చూడాలి, ఉన్నది ఉన్నట్టు రాయాలంటూ కూడా ఆయన సూచించిన నేపథ్యంలో ఇక ముందు ఇలాంటి రాస్తే మాత్రం తాను పరువు నష్టం దావా వేస్తానంటూ ఏదైతే తనపై అక్రమ ఆరోపణలు, అనవసర అసత్యాలు ప్రచారం చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా, గ్రూపుల ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారంటూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి కొంత ఇసుక కొట్టుకునేందుకు పర్మిషన్ తీసుకునే వాళ్ళు కొట్టుకుంటున్నారంటూ దాంట్లో అక్రమ ఇసుక అని తమ కనిపిస్తే సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయాలంటూ తాను 10,000 సొంతంగా ఇస్తానంటూ కూడా పారితోషికం ఇస్తానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో
కంప్లైంట్ చేయాలంటూ కూడా ఆయన సూచించారు. కానీ తనపై వ్యక్తిగతంగా ద్వేషము, తర్వాత వ్యక్తిగత అవి పెట్టుకొని వ్యక్తిగత ఇలాంటి ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా ఆయన తెలిపారు వారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. అది చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారాలు వస్తున్న వాటిని అనిరుద్ధ్ రెడ్డి ఖండించారు. ఖచ్చితంగా బెల్ట్ షాపులు ఇసుకరమణపై తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి అసభ్యకర పోస్టులు పెడితే పరువు నష్టం దావా వేస్తారని అయితే అనిరుద్ధ్ రెడ్డి చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్.